నమస్కారం విద్యార్థులారా. జీవిని ప్రభావితం చేసే భౌతిక మరియు జీవకారకాలు మరియు వాటి రసాయన పరస్పర చర్యల మొత్తాన్ని పర్యావరణం అంటారు. జీవులు ఒకదానితో ఒకటి మరియు బయోటిక్ మరియు అబయోటిక్ కారకాలతో సమతుల్యతను కలిగి ఉంటాయి. పర్యావరణ వ్యవస్థ అనే పదాన్ని మొదటిసారిగా 1935లో ఏజీ టాన్స్లీ పర్యావరణం యొక్క ప్రాథమిక యూనిట్ను వివరించడానికి ఉపయోగించారు. పర్యావరణ వ్యవస్థ అనే పదం పర్యావరణంలో నివసించే వ్యక్తుల పరస్పర సంబంధాలను అధ్యయనం చేయడంగా నిర్వచించబడింది. మానవ కార్యకలాపాలు పర్యావరణ వ్యవస్థలపై అనేక ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. ఆహార పంటలను పండించడానికి అడవులను నరికివేయడం పర్యావరణ వ్యవస్థలో హానికరమైన మార్పులను తెస్తుంది మరియు ప్రతి ట్రోఫిక్ స్థాయి జీవులను ప్రభావితం చేస్తుంది. శిక్షణ లక్ష్యాలు. ఈ పాఠం పూర్తయిన తర్వాత మీరు తెలుసుకోవచ్చు: కొల్లేరు సరస్సు కథ, చేపలలో భారీ లోహాల ఎక్యుమిలేషన్, పిచ్చుక ప్రచారం, నివారణ దిశగా అడుగులు. కీలక పదాలు: పర్యావరణ వ్యవస్థ, కొల్లేరు సరస్సు, పక్షుల అభయారణ్యం, పురుగుమందులు, బయో అక్యుమిలేషన్, బయోమాగ్నిఫికేషన్, పర్యావరణ అనుకూల కార్యకలాపాలు. పర్యావరణ నీతి. పర్యావరణ వ్యవస్థపై మానవ కార్యకలాపాల ప్రభావాల కాన్సెప్ట్ మ్యాప్ను ఇక్కడ చూద్దాం. మానవ జోక్యాల ప్రభావాలను అర్థం చేసుకోవడానికి చెరువు పర్యావరణ వ్యవస్థను అధ్యయనం చేద్దాం. కొల్లేరు సరస్సు కథ. కొల్లేరు సరస్సు భారతదేశంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి మరియు కృష్ణా జిల్లాల మధ్య ఉంది. సరస్సు యొక్క పరివాహక ప్రాంతం 6121 కిలోమీటర్ స్క్వేర్ వరకు విస్తరించి ఉంది మరియు ఉప్పుటేరు అనే 65 కిలోమీటర్ల పొడవైన ఛానల్ ద్వారా అదనపు నీటిని బంగాళాఖాతంలోకి విడుదల చేస్తుంది. కొల్లేరు చిత్తడి నేల గోదావరి మరియు కృష్ణా నదుల వరద మైదానాల నుండి భారీ మొత్తంలో పోషక సమృద్ధమైన అవక్షేపాలను పొందుతుంది. నవంబర్ 1999లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరస్సును పక్షుల అభయారణ్యంగా ప్రకటించింది. ఈ సరస్సు 193 రకాల పక్షులను మరియు ఔషధ మొక్కలతో సహా వివిధ రకాల వృక్షజాలం మరియు జంతుజాలాలను కలిగి ఉంది. ఇది ప్రతి సంవత్సరం అక్టోబర్ మరియు మార్చి మధ్య ఉత్తర ఆసియా మరియు తూర్పు ఆసియా నుండి 20 లక్షల వలస పక్షులను ఆకర్షిస్తుంది. 20 మిలియన్ల మంది నివాసితులకు ఈ సరస్సు ఒక ముఖ్యమైన నివాస స్థలం.
ఈ మంచినీటి సరస్సు పరిమాణం తగ్గిపోయింది మరియు కాలుష్యం కారణంగా పెద్ద ముప్పును ఎదుర్కొంది. కొల్లేరులో ఆక్వాకల్చర్ 1980లలో విస్తృతంగా ప్రారంభించబడింది మరియు తరువాత కృష్ణా గోదావరి డెల్టాలలోని ఇతర ప్రాంతాలకు విస్తరించింది. 1996లో దాదాపు మొత్తం సరస్సును సాగులోకి తెచ్చారు మరియు పంటలను రక్షించడానికి నీరు రాకుండా కట్టలు నిర్మించబడ్డాయి. ఈ మళ్లింపు సరస్సు యొక్క సహజ ప్రవాహ వ్యవస్థను ప్రభావితం చేసింది మరియు దాని నీటి నిలుపుదల సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గించింది. వ్యవసాయం మరియు పరిశ్రమలు సరస్సు యొక్క పరివాహిక ప్రాంతాన్ని తగ్గించాయి మరియు గణనీయమైన కాలుష్య కారకాలతో నింపబడ్డాయి. కాలుష్యానికి ప్రధాన వనరులు వ్యవసాయ రసాయనాలు, ఎరువులు, చేపల ట్యాంక్ విడుదలలు, పారిశ్రామిక రసాయన వ్యర్థాలు, సేంద్రియ పదార్థాలు మరియు పురపాలక మరియు గృహ మురుగునీటితో వ్యవసాయ ప్రవాహాలు. సరస్సుకు అధిక పోషకాలు చేరటం వల్ల ఐకోర్నియా వంటి కలుపు మొక్కలు వృద్ధికి దారితీశాయి. సరస్సు యొక్క నీరు మరింత ఆల్కలీన్, టర్పిడ్, న్యూట్రిషన్ రిచ్ కలిగిన ఆక్సిజన్ తక్కువగా మరియు బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ఎక్కువగా ఉంది. అతిసారం, టైఫాయిడ్, అమీబియాసిస్ మరియు వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధుల వంటి నీటి ద్వారా వచ్చే వ్యాధులు స్థానిక నివాసితులలో సాధారణంగా కనిపిస్తాయి. రొయ్యలు మరియు చేపలు రోగాల బారిన పడతాయి. ఫలితంగా వ్యవసాయానికి పనికిరాని పొలాలు వదిలివేయబడతాయి. భారత ప్రభుత్వం పర్యావరణం మరియు అటవీ మంత్రిత్వ శాఖ సరస్సును రక్షించడానికి ఆపరేషన్ కొల్లేరు అనే కమిటీని ఏర్పాటు చేసింది. కొల్లేరు సరస్సు యొక్క పర్యావరణ సమతుల్యతను తిరిగి తీసుకురావడం కార్యక్రమం యొక్క లక్ష్యం. ఆహార పంటల సాగు కోసం అటవిని నరికివేయడం సహజంగా ఏర్పాటు చేయబడిన పర్యావరణ వ్యవస్థను భంగం కలిగిస్తుంది. ఇది డైనమిక్ సమతౌల్య స్థితిని మోనోకల్చర్తో భర్తీ చేస్తుంది. వివిధ పొలాల్లో పండించే వివిధ రకాలకు బదులు ఒకే పంటను పండించడాన్ని మోనోకల్చర్ అంటారు. అధిక సాంద్రతలలో పంటలను పండించడం వల్ల సమృద్ధిగా ఆహారం లభిస్తుంది. ఈ పరిస్థితి తెగుళ్ళు మరియు శిలీంధ్రాల వంటి పరాన్నజీవులు ఈ ఆహార పదార్థంపై పెరగడానికి అనుకూలమైనది. దీని ఫలితంగా పెద్ద నష్టం జరుగుతుంది. పురుగుమందులు, కలుపు సంహారకాలు మరియు శిలీంధ్ర నాశకాలు వంటి విష రసాయనాలను ఉపయోగించడం ద్వారా పంటలకు నష్టం జరగకుండా నిరోధించబడుతుంది. అనేక ఇతర జంతువులు కూడా నాశనం చేయబడినందున పురుగుమందులు హానికరం అనవచ్చు. కొన్ని జంతువులు వేటాడేవి లేదా ఆహారం కావచ్చు. అందువలన పురుగుమందులు ఆహార గొలుసులో అనూహ్య మార్పులకు కారణం కావచ్చు మరియు పర్యావరణ వ్యవస్థలో సమతుల్యతను భంగపరుస్తాయి. కొన్ని సంచిత ప్రభావాన్ని కలిగి ఉంటాయి, ఎందుకంటే పురుగుమందులు వాటి జీవిత వ్యవధిలో విషపూరిత పదార్థాలుగా మారుతూ ఉంటాయి. కొన్ని పురుగుమందులు మరియు కలుపు సంహారకాలు అధోకరణం చెందుతాయి మరియు తక్కువ సమయంలో హాని చేయని పదార్థాలుగా విభజించబడతాయి.
మరికొన్ని పాదరసం ఆర్సెనిక్ లేదా సీసం కలిగి ఉండే నాన్ డీగ్రేడబుల్ రసాయనాలు. ఈ నాన్ డీగ్రేడబుల్ క్రిమిసంహారకాలు జంతువుల శరీరంలో పేరుకుపోవడం మరియు ఆహార వలగుండా వెళ్లడం వలన ప్రమాదకరమైనవి. ఆహార గొలుసులోకి కాలుష్య కారకాలు ప్రవేశించే ప్రక్రియను బయో ఎక్యుమిలేషన్ అంటారు. కాలుష్య కారకాలు ఒక ట్రోఫిక్ స్థాయి నుండి మరొక స్థాయికి కదులుతున్న కేంద్రీకరణను బయోమాగ్నిఫికేషన్ అంటారు. చేపలలో భారీ లోహాల సీజనల్ బయో ఎక్యుమిలేషన్. యదులాబాద్ వాటర్ రిజర్వాయర్ ఈబీడబ్ల్యూఆర్ ఆంధ్రప్రదేశ్, భారతదేశంలోని సైప్రినస్ కార్ఫ్యూ గురించి తెలుసుకుందాం. పారిశ్రామీకరణ మరియు మానవ జన్యు కార్యకలాపాల కారణంగా ఆక్వాటిక్ బయోటా భారీ లోహాలతో కలుషితమవుతుంది. ఇటీవల చేపలు లోహ కాలుష్యం యొక్క బయో ఇండికేటర్లుగా పరిగణించబడుతున్నాయి, ఎందుకంటే చేపజాతులు ఒత్తిడి పరిస్థితులకు గట్టిగా ప్రతిస్పందిస్తాయి. ఆంధ్రప్రదేశ్లోని రంగారెడ్డి జిల్లాలో ఉన్న యదులాబాద్ వాటర్ రిజర్వాయర్ ఈబీడబ్ల్యూఆర్లో లెడ్, కాడ్మియం, క్రోమియం, మ్యాంగనీస్, నికెల్ మరియు ఐరన్ వంటి భారీ లోహాల సుసంపన్నతను అంచనా వేయడానికి ఒక అధ్యయనం చేపట్టబడింది. రిజర్వాయర్లలోని నీరు పారిశ్రామిక మరియు వ్యవసాయ వ్యర్థాలతో అత్యంత కలుషితమైంది. సైప్రినస్ కార్ఫ్యూ లేదా కామన్ స్కేల్ కార్ప్ అనేది మానవులకు ఆహారంగా ఉపయోగించే అధిక ప్రోటీన్ను కలిగిన చేప. నీటి నమూనాలలో భారీ లోహాలు మరియు రిజర్వాయర్లో పెరుగుతున్న చేపల కాలేయం, మూత్రపిండాలు మరియు గిల్లలో వాటి బయో అక్యుమిలేషన్, గ్లైకోజన్ మరియు లిపిడ్ల విషయాలతో పాటు విశ్లేషించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్లోని ఈబీడబ్ల్యూఆర్ సమీపంలో 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్గొండ జిల్లా బీబీనగర్ మంచినీటి రిజర్వాయర్ నుండి సేకరించబడిన నీటి నమూనాలు మరియు చేపలలో సమాంతర అధ్యయనం నిర్వహించబడింది. నీరు మరియు చేపల నమూనాలను 3 సీజన్లలో సేకరించారు. ప్రతి సంవత్సరం ఋతుపవనాల ముందు ఫిబ్రవరి నుండి మే వరకు, వర్షాకాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకు మరియు వర్షాకాలం తర్వాత అక్టోబర్ నుండి జనవరి వరకు. ఈబీడబ్ల్యూఆర్ రిజర్వాయర్లలోని లోహ సాంద్రతలు భారతీయ ప్రామాణిక పరిమితుల కంటే ఎక్కువగా ఉన్నట్లు కనుగొనబడింది. చేపల కణజాలంలో ఈ లోహాల బయో ఎక్యుమిలేషన్ ద్వారా భారీ లోహాలు మానవ ఆహార గొలుసులోకి ప్రవేశించగలవు. చేపల కాలేయం, మొప్పలు మరియు మూత్రపిండాలలో అధిక మొత్తంలో కాడ్మియం కనుగొనబడింది. ఋతుపవనాల ముందు మరియు అనంతర కాలాల కంటే వర్షాకాలంలో జీవ సంచితం తక్కువగా ఉన్నట్లు కనుగొనబడింది. ఈ బయో ఎక్యుమిలేషన్ హైపర్టెన్షన్, చెదురుముదురు జ్వరం, మూత్రపిండ నష్టం, వికారం మొదలైన వివిధ శారీరక రుగ్మతలకు కారణమవుతుంది. 1956లో జపాన్లోని కుమామోటో ప్రిఫెక్చర్లోని మినామాటా నగరంలో మినామటా వ్యాధి మొదటిసారిగా కనుగొనబడింది.
ఇది 1932 నుండి 1968 వరకు చిస్సో రసాయన కర్మాగారం నుండి పారిశ్రామిక మురుగునీటిలో మెథైల్ మెర్క్యూరీని విడుదల చేయడం వలన ఏర్పడింది. మినామాటా బే మరియు షిరానుయ్ సముద్రంలో షెల్ఫిష్ మరియు చేపలలో ఈ అత్యంత విషపూరిత రసాయన జీవి సంచితం ఫలితంగా పాదరసం విషం ఏర్పడింది. ఏదైనా జీవి సంక్షోభాలను నివారించదు, ఎందుకంటే అవి జీవితంలో సాధారణ భాగం. 1958లో చైనీస్ స్పారోస్ భారీ మానవ నిర్మిత సంక్షోభాన్ని ఎదుర్కొంది, ఎందుకంటే అవి పంట నష్టం మరియు వ్యవసాయ నష్టానికి కారణమవుతున్నాయి. ప్రజలు పెద్ద సంఖ్యలో పిచ్చుకలను ట్రాప్ చేయడం, విషపూరితం చేయడం మరియు చంపడం ప్రారంభించారు. పిచ్చుక గూళ్ళు కూల్చివేయబడ్డాయి, గుడ్లు పగలగొట్టబడ్డాయి మరియు గూళ్ళు చంపబడ్డాయి. పిచ్చుకల వల్ల పంటలు దెబ్బతినలేదని తెలిసి ప్రచారం ముగిసే సమయానికి చాలా ఆలస్యమైంది. మిడతల జనాభాను తినడానికి పిచ్చుకలు లేకపోవడంతో దేశం త్వరలోనే మిడతలుతో గుమిగూడింది. చెడు వాతావరణంతో గొప్ప చైనీస్ కరువును దారితీశాయి. మిడతల జనాభాకు వ్యతిరేకంగా పురుగుమందుల వాడకం భూమిని మరింత దిగజార్చింది. తక్షణ ప్రతిస్పందన పురుగుమందులను నిషేధించవచ్చు, అయితే తెగుళ్లు ఇంకా అదుపులో ఉంచుకోవాలి. పురుగుమందులను ఉపయోగించిన తర్వాత గణనీయమైన మొత్తంలో ఆహారం కోల్పోవడం గమనించవచ్చు. తక్కువ హానికరమైన ప్రభావాలతో తెగుళ్లను నియంత్రించే సమర్థవంతమైన పద్ధతులను కనుగొనడం దీర్ఘకాలిక పరిష్కారం. పంట మార్పిడి వల్ల తెగుళ్లు మరియు పంటలకు నష్టం వాటిల్లడం తగ్గుతుంది. తెగుళ్ల జీవిత చరిత్రలను అధ్యయనం చేయడం వల్ల కొన్నిసార్లు పంటలు అతి తక్కువ నష్టం జరిగే సమయంలో విత్తడం సాధ్యమవుతుంది. పెస్ట్ యొక్క సహజ మాంసాహారాలు లేదా పరాన్నజీవులను పరిచయం చేయడం ద్వారా జీవ నియంత్రణ. తెగులు జాతికి చెందిన మగ జంతువులు క్రిమిరహితంగా తయారవుతాయి. కొన్ని తెగుళ్లకు నిరోధకత కలిగిన జన్యుజాతులు లేదా జన్యుపరంగా మార్పు చెందిన మొక్కల అభివృద్ధి. పర్యావరణ నైతికత పర్యావరణాన్ని ప్రభావితం చేసే మానవ కార్యకలాపాల నైతికతకు సంబంధించినది. ప్రజలు పర్యావరణానికి సంబంధించిన చట్టాలు మరియు పర్యావరణానికి ఏది ఒప్పు మరియు తప్పు అనే ప్రాథమిక నైతికతలను తెలుసుకోవాలి. ఇవి పాటించాల్సిన ముఖ్యమైన నివారణ చర్యలు మరియు ప్రకృతిని రక్షించుకోవడం అంటే మనల్ని మనం రక్షించుకోవడం. పాఠం యొక్క సారాంశం: ఆహార పంట మరియు ధాన్యాల నుండి తెగుళ్లు, శిలీంధ్రాలు మరియు ఇతర వ్యాధులను నివారించడానికి ఉపయోగించే విషపూరిత పదార్థం పర్యావరణ వ్యవస్థకు అనేక విధాలుగా హాని చేస్తుంది. బయో అక్యుమిలేషన్ అనేది కాలుష్య కారకాలు ఆహార గొలుసులోకి ప్రవేశించడం. కాలుష్య కారకాలు ఒక ట్రోఫిక్ స్థాయి నుండి మరో స్థాయికి మారినప్పుడు కేంద్రీకరించే ధోరణిని బయోమాగ్నిఫికేషన్ అంటారు. పంటల భ్రమణ, జీవ నియంత్రణ, జన్యు నిరోధక జాతుల అభివృద్ధి మొదలైన తక్కువ నష్టంతో ఎక్కువ దిగుబడిని పొందడానికి పురుగుమందులకు అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.